ఇప్పుడు తమిళనాడుకి అంటే తమిళనాడు ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళకి మళ్ళీ దిక్కుమాలినటువంటి పని చేయకుండా ఒక ఆర్గనైజేషనల్గా తీసుకొస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ తూత్తుకొడిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తూత్తుకొడిలో అడిగారు, వాళ్ళు పర్మిషన్ వెంటనే ఇచ్చారు. ఎవరు ఇక్కడ అది పెడుతున్నది అంటే సింగపూర్కి సంబంధించినటువంటి సెమ్కార్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు తమ కంపెనీని 36,238 కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ని తూత్తుకొడిలో ప్రారంభించబోతున్నారు తమిళనాడులో. దానికి సంబంధించింది అంతా పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు కావాల్సింది మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్లో అట్లాంటి వాటిట్లో ముందుంది. సింగపూర్కి వాస్తవంగా అయితే కనుక మనకి చంద్రబాబు గారు అప్పుడే ఉండుంటే కనుక ఆ సింగపూర్తో ఆయన కాంటాక్ట్స్ ఎక్కువ కాబట్టి ఇటుకి తెచ్చేవాళ్ళేమో. ఇప్పుడు అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సి ఉంది.